ಶ್ರೀ ಹರಿವಾಯುಗುರುಭ್ಯೋ ನಮಃ. ಓಂ ವಂದೇ ವಿಷ್ಣುಂ ನಮಾಮಿ ಶ್ರಿಯಮಥ ಚ ಭುವಂ ಬ್ರಹ್ಮವಾಯೂ ಚ ವಂದೇ ಗಾಯತ್ರೀಂ ಭಾರತೀಂ ತಾಮಪಿ ಗರುಡಮನಂತಂ ಭಜೆ ರುದ್ರದೇವಂ ದೇವೀಂ ವಂದೇ ಸುಪರ್ಣೀಮಹಿಪತಿದಯಿತಾಂ ವಾರುಣೀಮಪ್ಯುಮಾಂ ತಾಂ ಇಂದ್ರಾದೀನ್ ಕಾಮಮುಖ್ಯಾನಪಿ ಸಕಲಸುರಾಂ ತದ್ಗುರೂನ್ಮದ್ಗುರೂಂಶ್ಚ ಅಭ್ರಮಂ ಭಂಗರಹಿತಂ ಅಜಡಂ ವಿಮಲಂ ಸದಾ ಆನಂದತೀರ್ಥಮತುಲಂ ಭಜೆ ತಾಪತ್ರಯಾಪಹಂ ಜಲಜ್ಯೇಷ್ಠನಿಭಾಕಾರಂ ಜಗದೀಶಪದಾಶ್ರಯಂ ಜಗತೀತಲವಿಖ್ಯಾತಂ ಜಗನ್ನಾಥಗುರುಂ ಭಜೆ ಪೃಥ್ವೀಮಂಡಲಮಧ್ಯಸ್ಥಾಃ ಪೂರ್ಣಬೋಧಮತಾನುಗಾಃ ವೈಷ್ಣವಾಃ ವಿಷ್ಣುಪ್ರದಯಾಃ ತಾನ್ ನಮಸ್ಯೆ ಗುರುನ್ಮಮ ಆಪಾದಮೌಳಿಪರ್ಯಂತಂ ಗುರುಣಾಮಾಕೃತಿಂ ಸ್ಮರೇತ್ ತೇನ ವಿಘ್ನಾಃ ಪ್ರಣಶ್ಯಂತಿ ಸಿದ್ಧ್ಯಂತಿ ಚ ಮನೋರಥಾಃ. ಶ್ರೀ ವಿದ್ಯಾಸಾಗರ ಮಾಧವತೀರ್ಥಗುರುಭ್ಯೋ ನಮಃ. ಹರಿ ಓಂ. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವತ್ ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಕರುಣಿಪುದೆ ಮಗೆ ಮಂಗಳವ. ಪುರುಷ ರೂಪತ್ರಯ ಪುರಾತನ ಪುರುಷ ಪುರುಷೋತ್ತಮ ಕ್ಷರಾಕ್ಷರ ಪುರುಷ ಪೂಜಿತ ಪಾದ ಪೂರ್ಣಾನಂದ ಜ್ಞಾನಮಯ ಪುರುಷ ಸೂಕ್ತ ಸುಮೇಯ ತತ್ತತ್ಪುರುಷ ಹೃತ್ಪುಷ್ಕರ ನಿಲಯ ಮಹಾಪುರುಷ ಜಾಂಡಾಂತರದಿ ಬಹಿರದಿ ವ್ಯಾಪ್ತ ನಿರ್ಲಿಪ್ತ. హరికథామృతసార పాఠంలో వెనుకటి రోజున ವ್ಯಾಪ್ತಿ ಸಂಧಿಯೆಂದು ಮಳಲ ಮನೆಗಳ ಮಾಡಿ ಮಕ್ಕಳು ಕೆಲವು ಕಾಲದಲಾಡಿ ಮೋದದಿ ತುಳಿದು ಕೆಡಿಸುವ ತೆರದಿ ಲಕುಮೀರಮಣ ಲೋಕಗಳ ಹಲವು ಬಗೆಯಲ್ಲಿ ನಿರ್ಮಿಸುವ ನಿಶ್ಚಲನು ತಾನಾಗಿದ್ದು ಸಲಹುವ ఎలరుణియవో లుంగువగి ఎల్లిహుదో సుఖ దుఃఖ అనేటటువంటి పద్యాన్ని చెప్పుకున్నాం. ఈరోజు 29వ పద్యం. ವೇಷಭಾಷೆಗಳಿಂದ ಜನರ ಪ್ರದೋಷಗೈಸುವ ನಟ ಪುರುಷನೋಲ್ ದೋಷ ದೂರನು ಲೋಕದೊಳು ಬಹುರೂಪ ಮಾತಿನಲಿ ಪೋಷಿಸುವನವರವರ ಮನದಭಿಲಾಷೆಗಳ ಪೂರೈಸುತನು ದಿನ ಪೋಷಿಸುವ ಪೂತಾತ್ಮ ಪೂರ್ಣಾನಂದ ಜ್ಞಾನಮಯ. ಪದಚ್ಛೇದము. ವೇಷಭಾಷೆಗಳಿಂದ ಜನರ ಪ್ರದೋಷಗೈಸುವ ನಟ ಪುರುಷನೋಲ್ ದೋಷದೂರನು ಲೋಕದೊಳು ಬಹುರೂಪ ಮಾತಿನಲಿ ತೋಷಿಸುವನು ಅವರವರ ಮನದಭಿಲಾಷೆಗಳ ಪೂರೈಸುತ್ತ ಅನುದಿನ ಪೋಷಿಸುವ ಪೂತಾತ್ಮ పూర్ణానంద జ్ఞానమయ. ప్రతిపదార్థము. వేషభాషಗಳಿంద వేషభాషలతో జనులను ప్రదోషగైసువ ఆకర్షించేటటువంటి నట పురుషోల్ ఒక నటుని వలె దోషదూరను దోషరహితుడైనటువంటి శ్రీహరి లోకమును బహురూపమాతినలి అనేక రూపములతో మరియు తదనుగుణ సంభాషణలతో అవరవర ఆయా జీవుల మనదభిలాషೆಗಳ
మనోభీష్టములను పోషిసువ పెంచుతూ పూరైసుత అనుదిన దినదినము పోషించినటువంటి మనోభీష్టములను పూర్ణము కావిస్తూ పూతాత్మ దోషరహితుడు పవిత్రుడు అయిన పరమాత్ముడు పూర్ణ జ్ఞానానందమయ సంపూర్ణ జ్ఞానానందమయుడైనటువంటి శ్రీహరి పోషిసువ రక్షిస్తాడు. తాత్పర్యము: ఆయా పాత్రలకు తగిన వేషభాషలతో జనులను ఆకర్షించేటటువంటి నటుని వలె దోషరహితుడు జ్ఞానానందమయుడు అయిన భగవంతుడు రామకృష్ణాది అసంఖ్యాక రూపములను దాల్చి ఆ రూపములకు అనుగుణంగా మాటలను మాట్లాడుతూ జీవుల మనోభీష్టములను వారి యోగ్యతానుసారంగా పోషిస్తూ నిత్యము రక్షిస్తూ ఉన్నాడు భగవంతుడు అని తాత్పర్యం. ఇక ವಿಶೇಷ ವಿವರಣ. ವೇಷಭಾಷೆಗಳಿಂದ ಜನರ ಪ್ರದೋಷಗೈಸುವ ನಟ పురుషవోల్. ఒక నటుడు ఏం చేస్తాడు అని అంటే అనేక పాత్రలను ధరిస్తాడు, వేషములను వేస్తాడు. ఆ వేషానికి తగినట్లుగా వస్త్రధారణ, భాష అన్నీ తాను అనుసరించి జనులను ఆకర్షిస్తాడు, అలరిస్తాడు. ఒక విధంగా ఆయా పాత్ర ఆ వేషము తానే అనే విధంగా మోసము చేస్తాడు. ఒక విధంగా ఒక నటుడు, మంచి నటుడు. అదేవిధంగా ఆ నటుని వలె నటుని యందు దోషముంటూ ఉన్నది. ఎందుకు? వాడు ఒక మనిషి కాబట్టి, మనిషి దోషభూయిష్ఠుడు కాబట్టి. అయితే ఆ నటుని వలె భగవంతుడు దోషదూరుడు కాడు, దోషసహితుడు కాదు, దోషయుక్తుడు కాదు. దోషదూరుడు అంటే దోషరహితుడు అయినటువంటి శ్రీహరి ఈ లోకమునందు బహురూపమాతినలి అజాది అనంత రూపములు, విశ్వాది సహస్ర రూపములు, మత్స్యాది దశావతారములు, ఈ విధంగా అనేక రూపములను ధరిస్తూ ఆ రూపములకు తగినటువంటి సంభాషణలతో ఆయా జీవుల మనోభీష్టములను పోషిస్తూ పెంచుతూ ఉన్నాడు. అంతేకాకుండా తాను పెంచి పోషించినటువంటి ఆ జీవుల మనోభీష్టములను పూర్ణము కావిస్తూ ఉన్నాడు, నెరవేరుస్తూ ఉన్నాడు భగవంతుడు. నెరవేరుస్తూ పూతాత్మ అంటే దోషరహితుడు, అత్యంత పవిత్రుడైనటువంటి భగవంతుడు పూర్ణానంద జ్ఞానమయ అంటే పూర్ణంగా జ్ఞానానందములే దేహముగా కలిగినటువంటి వాడు. ఒక చక్కెర బొమ్మలో ఆపాదమౌళి పర్యంతము తీపి ఒకే విధంగా ఎలా ఉంటుందో అదేవిధంగా జ్ఞానానందములే దేహముగా కలిగినటువంటి వాడు, దోషము లేశము లేనటువంటి వాడు, దోషరహితుడు, అనంత కళ్యాణ గుణపరిపూర్ణుడు అయినటువంటి భగవంతుడు పోషిస్తాడు అంటే రక్షిస్తాడు, జీవులను రక్షిస్తాడు, ఈ జగత్తును రక్షిస్తాడు, జగద్వ్యాపారాన్ని చేస్తూ ఉన్నాడు. ఇది భగవంతుని యొక్క వ్యాపార విశేషము. పోషಿಸುವ ನವರವರ ಮನದ ಅಭಿಲಾಷಗಳ ಪೂರೈಸು ತನುದಿನ త్రివిధ జీవరాశులు ఉన్నారు. సాత్విక, రాజస, తామస జీవరాశులు. ఆ సాత్విక, రాజస, తామస జీవరాశుల వారి స్వభావ గుణమునకు అనుగుణంగా వారి కర్మానుసారంగా వారి మనోభీష్టములను
పెంచి పోషిస్తూ వాటిని తీరుస్తూ వారిని రక్షిస్తూ ఉంటాడు భగవంతుడు. భగవంతుడు ఏ అవతారము దాల్చినా అది సాత్వికులందు సాత్విక మనఃప్రవృత్తిని పోషిస్తుంది. ఇది నిరంతరము సాగేటటువంటి ప్రక్రియ. శ్రీకృష్ణుడు భగవంతుడు అని చెప్పి అతనిని కొలవాలి అనేటటువంటిది సాత్వికుల మనోభీష్టము. భీమసేన, ద్రౌపది మొదలైనటువంటి వీళ్ళందరూ మనోభీష్టాన్ని, అదే మనోభీష్టము వాళ్ళది, ఆ మనోభీష్టాన్ని పెంచి పోషించి ఆ మనోభీష్టాన్ని నెరవేర్చి వారిని రక్షించాడు భగవంతుడు. ఇక రాజసులు శ్రీకృష్ణుడు గొల్లవాడు, మహిమాన్వితుడు అని విశ్రమమైనటువంటి మనోధర్మము కలవారై ఉన్నారు. వారి మనోభీష్టమును తదనుగుణంగా పోషించి తదనుగుణంగా వారికి ఫలములనిస్తూ ఉన్నాడు భగవంతుడు. అదేవిధంగా తామసులు కృష్ణుడు భగవంతుడు కాడు, అతడు ఒక సామాన్యుడు, లేదా నేనే భగవంతుణ్ణి అనేటటువంటి జ్ఞానాన్ని, అంటే అజ్ఞానాన్ని వారికి, మనోభీష్టాన్ని వారికి కలిగిస్తూ దానిని పోషిస్తూ దాని అనుగుణంగా వారి ఆ ఫలములనిస్తాడు భగవంతుడు. ఏ విధంగా భగవంతుడు ఏ రూపాన్ని దాల్చినా, ఏ అవతారాన్ని ఎత్తినా శ్రీహరి నఖశిఖ పర్యంతము అనంత కళ్యాణ గుణపరిపూర్ణుడే అయి ఉన్నాడు. ఆ కేశాది నఖాగ్రాశ్చ అగ్రశ్చ పూర్ణాత్ పూర్ణతరో హరిహి అనే ప్రమాణము దీనినే చెబుతూ ఉన్నది. తలలో ఉన్నటువంటి కేశములు మొదలుకొని గోళ్ళ వరకు అన్నింట, అంటే ఆపాదమౌళి పర్యంతము భగవంతుడు అనంత కళ్యాణ గుణ పరిపూర్ణుడు, సర్వోత్తముడు, సర్వోత్కృష్టుడు అయి ఉన్నాడు. సర్వతంత్ర స్వతంత్రుడైనటువంటి భగవంతుడు. ఈ విధంగా భగవంతుడు నటుడు ఏ విధంగా అయితే పాత్రలను పోషించి ఆ పాత్రలకు అనుగుణంగా తన వేషభాషలను మార్చుకొని జనులను ఏ విధంగా అలరిస్తాడో, భగవంతుడు కూడా ఈ లోకమునందు రామకృష్ణాది అనేక రూపములను, అవతారములను దాల్చి సాత్విక రాజస తామస జీవరాశుల వారి మనోభీష్టములను పెంచి పోషించినటువంటి ఆ మనోభీష్టములను తానే పూర్తిగా విస్తూ వాళ్లను రక్షిస్తాడు భగవంతుడు. అంతేకాకుండా ఏ అవతారమునందైనా, ఏ రూపమునందైనా నఖశిఖ పర్యంతము భగవంతుడు అనంత కళ్యాణ గుణపరిపూర్ణుడు అనేటటువంటి విషయాన్ని ఈ పద్యంలో జగన్నాథదాసుల వారు చెప్పటం జరిగింది అని చెబుతూ, ఇక రేపు అధమ ಮಾನವನೋರ್ವ ಮಂತ್ರೌಷಧಗಳನ್ನು ತಾನರಿತು ಪಾವಕ ಉದಕಗಳ ಸಂಬಂಧವಿಲ್ಲದೆ ಇಪ್ಪನದರೊಳಗೆ ಪದುಮಜಾಂಡೋದರನು ಸರ್ವರ ಹೃದಯದೊಳಗಿರೆ ಕಾಲ ಗುಣ ಕರ್ಮದ ಕಲುಷ సంబంధవాగువదే నిరంజనగే అనేటటువంటి పద్యాన్ని రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు, అందరికీ శుభమస్తు.